నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెదేపాను సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం. ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి. నా విజయం ఖాయం. ఏసీటీతో దెందులూరు వైసీపీ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి. చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. పతుల కోసం సతుల ప్రచారం. దేశం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణుల ప్రచారం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేసిన సంక్షేమ పథకాలే తెలుగుదేశంను గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ దెందులూరు తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం వంగూరు, కవ్వకుంట, గార్లమడుగు, జగన్నాథపురం గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని చోట్ల ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, మళ్లీ టీడీపీకి ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నుకుంటే మరింత ఉత్సాహంతో సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు మరింత మేళ్లు చేస్తారన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశంను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాస్కర్ రావు, లక్ష్మీనారాయణ, గంగయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి చెల్లి, ఒక అక్క అందరూ కూడా వచ్చి నేను సైతం మీతో అని చెప్పి ఈరోజు ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని మరలా ఇంకొకసారి గెలిపించడానికి యుద్ధంలో సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి మా నాయకులకి, కార్యకర్తలకి, సోదరులకి, సోదరి మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గమనించాలి, మన ఒంగూరులో ఉన్నది మీకు శాశ్వతంగా కాలంలో చేపలు పట్టుకునేటువంటి హక్కు, వేటాడుకునేటువంటి హక్కు పూర్తిగా నేను కల్పించి, తద్వారా వచ్చేటువంటి మోటార్ సైకిళ్ళు, తద్వారా వచ్చేటువంటి వ్యాన్లు, తద్వారా వచ్చేటువంటి వలలు అన్నీ కూడా 90% సబ్సిడీకి మరి ఒంగూరు గ్రామానికి ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రోజున
పసుపు కుంకుమ, ఇంకా మీకు 4,000 రూపాయలు రేపు 5వ తారీఖున చెక్కిస్తాం. ఆల్రెడీ చెక్కించాం. యొక్క విలువ కట్టలేంది డబ్బులతో. మీ ప్రేమని మనం కొనలేం. అభిమానానికి అవధులుండవు, వాటికి విలువలుండవు, ప్రేమలే తప్ప. అలాంటి నాయకులు కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నంతకాలం ఎప్పటికీ, ఇప్పటికే కాదు ఎప్పటికీ చరిత్రలో మనం ఓటమి అనేది జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజున మీరు మాకు ఎమ్మెల్యే పదవి కావాలి అని వేరే పార్టీ నుంచి అడుగుతున్నారు. కానీ ఈ ప్రజల్ని అడిగే హక్కు మీ కుటుంబానికి ఉందా అని అడుగుతున్నా. మీరు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున నా మీద పోటీ చేశారు ఇదే నియోజకవర్గం నుంచి. మీరు తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడిటి బుజ్జి అన్నారు. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు వస్త్ర వ్యాపార వర్కర్స్ యూనియన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మినిస్టర్ మనకు 10 కులాల సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మొన్న ఈ మధ్యనే. దాని ద్వారా అన్ని కులాలు ఇక్కడ కళ్యాణ మండపాలు బ్రహ్మాండమైన కట్టుకోవడానికి కూడా వేదిక ఏర్పాటు చేయడం భవిష్యత్తులో జరుగుతుంది. సమాధానం మీద కూడా తెలియజేస్తున్నాం. ఇన్ని మాట్లాడే అవకాశం ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. అందుకనే ఎంతవరకు మనకు అంటాం. పోయినసారి ఎలక్షన్లో పోయినప్పుడు ఇవన్నీ లేవు, ఆయుధాలు లేవు. ఇవాళ బ్రహ్మాండమైన ఆయుధాలు ఇచ్చాడు. ఇది యుద్ధం. యుద్ధానికి దీనికి ఏమాత్రం తేడా లేదు. ప్రత్యర్థి వస్తుంటే పడిపోయినప్పుడే మనం ఒక స్టెప్ మీద ఒక స్టెప్ వేసుకెళ్ళాలి. ఎలక్షన్ ఎవరు చేస్తారంటే ఎప్పుడు ప్రజలకు గుర్తించుకోవాలి. అభ్యర్థిగా నేను తిరుగుతా. నేను పెళ్లి కొడుకుని మంచిగా ఉండకపోతే మీరు ఎవరు చెప్పినా కూడా ఉపయోగం కూడా లేదు. ఒకటి ముఖ్యమంత్రి గారు పోవాలి, 2 నేను పోవాలి. ఈ 2 లేకపోతే మీరు ఓట్లు వేస్తారు తప్పితే మీరు ఓటేమని చెప్పిన వాడు వేయటానికి ఇబ్బంది ఉంది. ఈ రోజున మన గురించి మీరు మాట్లాడుకోవాలంటే ఒకటే, పాత ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఇప్పుడున్న క్యాండిడేట్ దగ్గరికి 7 కట్టెలు తీయాలి. 7 కట్టెలు తీస్తే వెంకటేశ్వర దర్శనం గ్యారంటీ దొరుకుతుంటే ఈ 7 కట్టెలు తీసిన తర్వాత కూడా అక్కడ ఈయనున్నాడు. 6 గంటలకు పోతే ఉదయం 9-9:30 మనుషులు వస్తారు. అప్పుడు వచ్చి చెప్తారు ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు, ఇంట్లో లేరు. ఇంట్లో ఉండి కూడా ఇంట్లో లేకపోతే అనుకోవచ్చు, ఉన్న ఊర్లో లేడని సమాధానం. గత 10 సంవత్సరాల ముందు చాలా మంది ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల్ని మీరందరూ తొలగించుకున్నారు. మరి ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ ఆ ఇబ్బందులకు ఆయన అనుకుంటున్నాడు మర్చిపోయారు ప్రజలని. ఎప్పుడు గాయం మర్చిపోదు. 5,000 చేసేవాళ్ళు ఉన్నారు, 8,000 చేసేవాళ్ళు ఉన్నారు. భార్య 5,000 చేస్తుంటే వీళ్ళు 14,000 రూపాయలు సంపాదిస్తుంటే అద్దెలా కడుతున్నారు, కరెంటు బిల్లు ఏం కడుతున్నారు, పిల్లలు చదువుకి ఏం కడుతున్నారు, ఎలా తినగలుగుతున్నారు అనుకున్నాడు. ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టి మన యొక్క ఆకలి తీర్చిన గంట కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా త్వరలో అనేకం పెడతాం. అదే రకంగా ఎవరైనా గుమస్తాలు షాపులకి వెళ్తే అవసరమైన పాసులు ఇచ్చి అన్నా క్యాంటీన్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదిగా మీకు చూస్తాను కూడా ఈ సందర్భంగా కూడా మనం చేస్తాం. దెందులూరు నియోజకవర్గంలో తొలిసారిగా వైకాపా జెండాను ఎగురవేసి భవిష్యత్తులో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని దెందులూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దెందులూరు మండలం కొవ్వల్లో ఆదివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తాను పనిచేస్తానని, ఇప్పటికే ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రధానంగా కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపి కొల్లేరు వాసుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మరడాని రంగారావు, కొమ్మిన రాము, ఆళ్ల రాజా తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. చెప్పండి, దెందులూరు నియోజకవర్గంలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం చాలా బాగా సాగుతుందండి. దెందులూరు నియోజకవర్గంలో మేము ఈరోజు ప్రచారం చేస్తూ ఉంటే వారు వన్ సైడ్ అయినట్టు కనపడుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడు దెందులూరు నియోజకవర్గంలో ఇంకా 10 రోజులు ఉన్నాయన్న, ఎన్నికలు వస్తున్నాయన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న ఎప్పుడు వస్తాయా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. జగనన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. తప్పకుండా ఈసారి మిమ్మల్నే గెలిపిస్తామని అందరూ భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. మాకు కూడా గట్టి నమ్మకంగా ఉంది. దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఆ చింతమనేని ప్రభాకర్కి ఓటమి ఎలా ఉంటుందో రుచి నేను చూపించబోతున్నానని తెలియజేస్తాను. 9 రోజుల్లోనే గడువు ఉంది కాబట్టి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం తిరగటం అయిపోయిందండి. నేనే స్వయాన రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ 150,000 మంది ఓటర్ని ఎన్నికలకు ముందే కలవటం జరిగింది. ఇప్పుడు అన్ని గ్రామాలు మరొకసారి వెళ్ళి మనం వస్తున్నాము, మీరు అధైర్యపడద్దు, 10 రోజుల్లో మన జగనన్న ముఖ్యమంత్రి అవుతోబోతున్నారు, తప్పకుండా దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నేను నడిపిస్తాను వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో నేను ఇంటింటిగా తిరుగుతూ ఉంటే అనేక సమస్యలు, త్రాగునీటి సమస్య, అలాగే ముఖ్యంగా ఇళ్ల సమస్య. ఎంతోమంది పేదవారు 3-4 కుటుంబ సభ్యులు ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేవని చెప్తా ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా దళిత బీసీ వాడల్లో, ఇప్పుడు కోవల్లో ఉన్న కోవల్లో బీసీ వాడకు వెళ్తే సరైన రోడ్డు లేదు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అసలు దెందులూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా చెప్పుకోవటానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఈ విధంగా నియోజకవర్గంలో కొల్లేటి సమస్య, అదేవిధంగా రైతన్నలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో అన్న మాకు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, 20,000 ఇచ్చారు, 80,000 మాకే మళ్ళీ మీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది అని వాళ్ళు లబోదిబో అంటూ కూడా రైతన్నలందరూ కూడా చాలా గోల చేస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధర కూడా లేదు అని. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తెలుగుదేశం తప్పకుండా ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొల్లేరులో పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ప్రత్యేక పరిస్థితులండి. కొల్లేరు గ్రామంలో అన్ని గ్రామాల్లో నేను తిరగటం వెళ్ళింది. వాళ్ళు అసలు అన్న మేమందరం కూడా కొన్ని గ్రామాల్లో అయితే మేమందరం కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. ఈ చింతమనేని ప్రభాకర్ వచ్చాక తన డబ్బు అహంకారంతో మమ్మల్ని గ్రామాలను విడగొట్టి మా చెరువులన్నీ కూడా తనే సాగు చేసుకుంటూ మా లీజు డబ్బులు కూడా తన దగ్గరే పెట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు కుదిస్తామని చెప్పి ఈ చింతమనేని చెప్తానే ఉన్నాడన్న. 2 సార్లు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు దాకా కొల్లేటికి తను చేసింది ఏమీ లేదు. కొల్లేటి గ్రామాల్లో త్రాగునీటి సమస్య అండి. అసలు ఒక్క గ్రామంలో కూడా త్రాగునీరు కూడా లేదు. వాళ్ళకి త్రాగునీటి సమస్య, రోడ్లు డ్రైనేజీ లేవు. అసలు కొల్లేటి సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనే దశగా ఒక్కడుగు కూడా ఇతను ముందుకేయకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నా. ఒక చదువుకున్న యువకునిగా, ఒక పారిశ్రామికవేత్తగా మాటిస్తూ ఉన్నాను. నా ఎన్నో దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తా ఉన్నాను. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఒక యువతరంగా మేము తీసుకోబోతున్నాము. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం గురించి రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కూడా రౌడీయిజం, గుండాయిజం, లేకపోతే కోడి పందాలు, ఈ తప్ప దెందులూరు నియోజకవర్గం నుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను మాట ఇస్తూ ఉన్నా, దెందులూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పకుండా మనం అధికారంలోకి వచ్చాక మీరు రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కూడా మాది దెందులూరు నియోజకవర్గం అంటే ఆ ఐటీ పరిశ్రమ మా నియోజకవర్గంలో ఉంది, మా గ్రామం ఈ విధంగా అభివృద్ధి చెందింది అని కాలర్ ఎగరేసుకుని మీరందరూ చెప్పుకునే విధంగా దెందులూరు నియోజకవర్గాన్ని ముందు ఉండి నడిపించబోతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. మీ పార్టీ అధినేత జగనన్న కూడా ప్రత్యేక దృష్టి దెందులూరు నియోజకవర్గం మీద పెట్టడం జరిగింది. మా షర్మిలమ్మ రాబోతూ ఉన్నారు. 2వ తారీఖు ఆవిడ బస్ యాత్ర చేస్తూ దెందులూరు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ ముగించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తుందని ఏలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక 44వ డివిజన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరించారు. వైకాపాను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, మునల జాన్ గురునాథ్, నెరసు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఏటా ఆడపడుచులకు పసుపు కుంకుమ క్రింద సాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, ప్రతి మహిళ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం దోసపాడు, పోతునూరు, ఉండ్రాజవరం, కేతవరం గ్రామాల్లో ప్రభాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని చోట్ల ఆయనకు మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు రానున్న కాలంలో అమలు చేసే పథకాలను వివరించారు. కార్యక్రమంలో ధూళిపాళ్ల నాగేంద్ర ప్రసాద్, మేక వెంకటనాగ సత్యనారాయణ, మోహన్ బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చూపించవచ్చు. ఇప్పుడు మార్తీగా మాట్లాడితే ఎవరైనా సమాధానం చెప్తాం, ఏదో మొండితనంగా మాట్లాడితే ఎవడు చెప్పలేడు. ఇవాళ ఇన్ని ఇళ్ళు డాబాలు దోసపాడులో కట్టుకున్నారంటే మన ప్రభుత్వ గొప్పతనం, మన గొప్పతనం కాదా? ఎవడైనా ₹1 లంచం ఇచ్చారా? ఎవరి దగ్గర అడిగామా? పెన్షన్ ఇస్తే లంచం ఇచ్చారా? ఈ రోజున మా సోదరి మళ్ళీ 16,000 పసుపు కుంకుమ ఇచ్చాం. ఎవడైనా ఆడపిల్లలకి మరి పసుపు కుంకుమ కింద పుట్టింటి వాళ్ళు పెళ్లి చేసి పంపించాక ఒక 5,000 ఇస్తారా? వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే నీ మనవడితో మనవరాలతో సచ్చి చెడి ఒక 5,000 10,000 అప్పో సప్పో చేసి చేతిలో పెట్టేస్తారు. కానీ నీ పెద్దన్న, నీ పెద్ద కొడుకు చంద్రబాబు గారు 20,000 ఇచ్చాడు. 4వ చెక్కు, 3వ చెక్కు, రేపు 5వ తారీఖున 4,000 చెక్కు మారుంది. ఏంటో 5, 6, 7 బ్యాంక్ సెలవులు, 8వ తారీఖున బ్యాంక్ వెళ్ళి మార్చుకోండి, 9వ తారీఖున మీటింగ్లు పెట్టి పంచుకోండి, 10వ తారీఖున పసుపు చీరలు ఉంటే సరే ఉంది, లేకపోతే వాటర్లో